జై జై సార్ చాయ్ సార్ చాయ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు ఇక్కడ, మన మాస్ జాతర కాబట్టి దానిలో నేను కూలీ సార్. చాయ్ తాగుతారేమో అని చెప్పి తీసుకొచ్చాను. రవితేజ ఊరుకోండి సార్, మీరే మనవల్ల ఉన్నారు, మళ్ళీ మీరు మనవాడు అంటారు. అది వేడివేడిగా చాయ్ ఏం తాగుతారా ఏంటి? తర్వాత తాగుతారా? ఆయన మైక్ ఇవ్వు. ఇదో చాయ్ వద్దా? మైక్ నువ్వేంట్రా ఛాయ్ అమ్ముకుంటున్నావు చివరికి? నేను మర్చిపోయానండి మైక్ పెట్టి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఆర్పిఎఫ్ ఫోర్స్, ఆర్పిఎఫ్ yes కూలీ. మా మనవడే రైల్వే పోలీసు, అవునా? వాడి తాత నేను. అవునా మా సంగత అందులో చూడు తెలుస్తుంది. సార్, రేపు గోదావరి ఎక్స్ప్రెస్ కి టికెట్ బుక్ చేశాను. RAC లో ఉంది, కొంచెం కన్ఫర్మ్ చేయిస్తారా? గోల గోల తల్లు. శ్రీలీల గారు వచ్చారు, శ్రీలీల గారు చాయ్ తాగుతారు అడుగుదాం. అరే నువ్వు కూలీ కదా, సమోసా ఎందుకు అమ్ముతున్నావు? మందే ఇదంతా, మొత్తం అంటే ఆర్పిఎఫ్ అంతా మొత్తం మందే ఇదంతా, అందరూ తెలుసు నీకు. మాస్ జాతర. అయితే నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఈ రఘురామ్ గారితో సమోసా మీద ఒక పాట రాయించు. రఘురామ్ గారు, మీరు ఎన్నో పాటలు రాశారు, మాకు కూడా కొంచెం ప్రమోషన్ అవుతుంది, సమోసా మీద ఒక పాట రాయొచ్చు కదా. ఆయనకి టైం ఇద్దాం, ఈ లోపు ఇంకొకళ్ళు పాట పాడతారు. ఎవరు ఎవరు ఎవరు? రవితేజ గారు వచ్చేసారా? ఎక్కడ? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా మాస్ మహారాజా రవితేజ గారికి అండ్ అలాగే అక్కడెక్కడో వైజాగ్ లో తుఫాన్ అని చెప్పారు. మా మాస్ మహారాజా గారు సూర్య గారు వచ్చేసారు. అసలు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అంటే అసలు వర్షం, అసలు సుశీల జాతర ఇప్పుడు మొదలైంది మేడం. అసలు వైబ్ ఎలా వస్తుందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని వచ్చేస్తుంది వైబ్. అవును, నేను ఒరిజినల్ జాతరలో కూడా ఈ హైప్ చూడలేదు నిజంగా.